హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళ కొత్త క్రోషా కుచ్చులు మోడల్ చూపిస్తారండి. శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ కాపర్ కలర్ అనమాట. బార్డర్లో కాపర్ కలర్ వచ్చింది. థ్రెడ్స్ వచ్చేసి ఈ కలర్స్ యూస్ చేస్తున్నాను, క్రీమ్ కలర్, కాపర్ కలరు. బీడ్స్ వచ్చేసి 4mm కాపర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ నీడిల్ నెంబర్ వచ్చేసి 11. 6 స్టాండ్స్ తీసుకున్నానండి క్రీమ్ కలరు. ఫస్ట్ శారీకి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకుని 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ కరెక్ట్గా శారీకి లెంత్ చూసుకుని నాట్ వేసుకోవాలి, లాక్ చేయాలి. తర్వాత కాపర్ బీడ్, బీడ్ లాక్, బీడు శారీకి లాక్. తర్వాత 4 చైన్స్ 2 3 4 చైన్స్ శారీ క్లాక్. మళ్ళీ 4 చైన్స్. శారీ క్లాక్. తర్వాత కాపర్ బీడ్, మళ్ళీ బీడ్ లాక్, శారీ క్లాక్. ఇక్కడ 1 టైం వేసుకుంటాం 4 చైన్స్, ఇక్కడ 2 టైమ్స్ అనమాట. తర్వాత మళ్ళీ 4 చైన్స్ 2 4 శారీ క్లాక్ కరెక్ట్ లెంత్ చూసుకుని. తర్వాత మళ్ళీ కాపర్ బీడ్, బీడ్ లాక్, శారీ క్లాక్. తర్వాత మళ్ళీ 4 చైన్స్ 2 3 4 చైన్స్. ఓకేనా. మళ్ళీ ఇంకో బీడ్, బీడ్ లాక్. ఇక్కడ 1 టైం 2 టైమ్స్, ఇక్కడ 1 టైం బీడ్ మధ్యలో. తర్వాత మళ్ళీ 2 టైమ్స్ వేసుకోవాలి 4 చైన్స్. తర్వాత కాపర్ బీడ్, చూసారా ఇక్కడ 3 బీడ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ తర్వాత 1 టైం 4 చైన్స్ వేసి 3 బీడ్స్ అనమాట, ఇట్లాగా. ఓకేనా. 1 టైం వస్తే ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది, అట్లాగా. అంటే ఇక్కడ 1 టైం వస్తే మళ్ళీ 2 టైమ్స్, అట్లాగా ఫస్ట్ లైన్ ఎంత ఫిలప్ చేసుకోవాలండి. నేను ఓవరాల్ లెక్క మొత్తం చేసి చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్గా 1 టైం వేసాము, తర్వాత 2 టైమ్స్, ఇక్కడ 1 టైమ్స్ 3 బీడ్స్ మధ్యలో, మళ్ళీ తర్వాత 2 టైమ్స్, మళ్ళీ 1 టైం 2 టైమ్స్. ఇలా ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఓవరాల్గా చేసుకుంటూ వెళ్తామేనండి. ఇది ఫిలప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్టెప్ కూడా మళ్ళీ శారీకి లాక్ వేసుకోవాలి. శారీకి లాక్, ఈ 4 చైన్స్కి లాక్. ఓకేనా. తర్వాత డబుల్ క్రోషా వేయాలి. ఇది ఉంది కదా బీడ్ వెనకాల థ్రెడ్, ఆ థ్రెడ్లోకి డబుల్ క్రోషా వేయాలన్నమాట. ఓకేనా. టూ డబుల్ క్రోషాలు వేసిన తర్వాత 3 చైన్స్ వేసి ఈ 2 డబుల్ క్రోషా నుంచి పీకాట్ వేసుకోవాలి, అంటే లాక్ అన్నట్టు. ఓకేనా.
మళ్ళీ 2 డబుల్ క్రోషాలు వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్, 2 3 చైన్స్ పికాట్ ఈ 2 డబుల్ క్రోషాస్లోకి. ఓకేనా. మళ్ళీ 2 డబుల్ క్రోషాలు, మళ్ళీ 3 చైన్స్, 2 డబుల్ క్రోషాస్కి పికాట్. ఓకేనా. మళ్ళీ 2 డబుల్ క్రోషాలు, త్రీ చైన్స్. ఓకేనా. ఇలా పెటల్స్ లాగా వస్తాయి అన్నమాట. తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోషాలు, ఇలాగ 5 టైమ్స్, అంటే 10 డబుల్ క్రోషాలు, 5 పికాట్స్ వస్తాయి అన్నమాట. లాస్ట్ వన్ వేస్తున్నాను. లాస్ట్ వన్ 3 చైన్స్, ఈ 2 డబుల్ క్రోషాలకి పికాట్. ఇలాగ ఆర్చ్ లాగా ఫ్లేవర్ లాగా వస్తుంది అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో. తర్వాత ఈ 4 చైన్స్కి లాక్ ఫస్ట్. తర్వాత ఈ 4 చైన్స్ లాక్ ఉంది ఆల్రెడీది, దాంట్లోకి, తర్వాత దాంట్లోకి లాక్ కరెక్ట్గా చూసుకునే లెంత్. తర్వాత మళ్ళీ ఇక్కడ తర్వాత 4 చైన్స్లోకి, సెకండ్ 4 చైన్స్లోకి లాక్. తర్వాత మళ్ళీ ఇక్కడ వేసినట్టు సేమ్ ఇలాగే మళ్ళీ డబుల్ క్రోషాలు వేయాలి ఇక్కడ కూడా బీడ్ వెనకాల. ఫస్ట్ డబుల్ క్రోషా, సెకండ్ డబుల్ క్రోషా, తర్వాత 3 చైన్స్, 3 చైన్స్, ఈ 2 డబుల్ క్రోషాలకి లాక్ అంటే పికాట్. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా, ఇంకా 2 టైమ్స్ వేసాము. ఇంకా 5 టైమ్స్ వేయాలని చెప్పాను కదా, అవి కూడా ఓవరాల్గా వేసి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ 5 పికాట్స్ వేసిన తర్వాత ఇక్కడ లాక్ చేసుకోవాలి 4 చైన్స్కి. లాక్ చేసుకుని మళ్ళీ ఆల్రెడీ 4 చైన్స్ లాక్ ఉంది కదా, దానికి చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4 చైన్స్ వేయాలి. 1 2 3 4 చైన్స్ వేసి ఇక్కడ 4 చైన్స్ లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ చేయాలి బీడ్ మీద అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఒక ఆర్చ్, ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ లాక్ వేసి మళ్ళీ డబుల్ క్రోషాలు వేయాలి దీంట్లో. మనం ఇందాక ఎలా ఆర్చ్ చేసామో అలాగ సేమ్ ఆర్చ్లో వచ్చేట్టుగా. చూసారా అర్థమవుతుందా. 2 టైమ్స్ డబుల్ క్రోషాలు, 3 చైన్స్ వేసి పికాట్ వేయాలి ఈ 2 డబుల్ క్రోషాలకి. అప్పుడు ఇలా పెటల్లా వస్తుంది. ఇట్లాగే సేమ్ ఆర్చ్లో ఇక్కడ ఆర్చ్ చేసినట్టు అట్లాగే ఇక్కడ కూడా ఆర్చ్ చేయాలి. ఓవరాల్గా సెకండ్ స్టెప్ అంతే ఇలా ఫిలప్ చేసుకుంటే వెళ్తామేనండి. నేను ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను సెకండ్ స్టెప్ ఫిలప్ చేసి. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్
ఫస్ట్ 2 బీడ్స్కి ఆర్చ్ వచ్చింది. ఇక్కడ ట్యాజిల్ వస్తుంది అనమాట. ట్యాజిల్కి మనం ఇట్లా ప్లేస్ ఉంచాము. తర్వాత 2 ఆర్చెస్ అండ్ ఫస్ట్ 2 ఆర్చెస్, తర్వాత ట్యాజిల్, మళ్ళీ ఫస్ట్ తర్వాత 2, తర్వాత 2 ఇలా ఓవరాల్గా సెకండ్ స్టెప్ అంతా ఇట్లా వస్తుంది అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి దీంట్లో కాపర్ కలర్ ఉంది కదా, ఆ కాపర్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను నేను 6 స్ట్రాండ్స్. ఫస్ట్ వచ్చేసి శారీ క్లాక్, శారీ క్లాక్ తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్రోషా ముందు అక్కడ లాక్, సింగిల్ క్రోచెట్ అనమాట. తర్వాత 3 చైన్స్, 1 2 3 చైన్స్, ఇక్కడ లాక్, మళ్ళీ పికాట్కి మధ్యలో అనమాట. 5 పికాట్స్ వేసాం కదా మనము, అంటే ఈ పికాట్ని కవర్ చేసుకుంటూ ఇట్లా వస్తాను అనమాట. మొత్తం వేస్తాను నేను. 1 2 3 ఇక్కడ లాక్, మళ్ళీ 3 1 2 3 ఇక్కడ మళ్ళీ లాక్. మళ్ళీ 3 చైన్స్, ఇక్కడ లాక్. తర్వాత మళ్ళీ 3 చైన్స్, ఇక్కడ పికాట్, లాస్ట్ పికాట్ తర్వాత లాక్. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. చూసారు ఎంత అందంగా ఉందో లుక్ అనేది. తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్, 4 చైన్స్ లాక్ ఉంది కదా మనం ఫస్ట్ సెకండ్ దాంట్లో, అక్కడ లాక్. తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్, మనం ఇందులో ఎలా వేసాం ఫస్ట్ పికాట్ ముందు లాక్, అలాగే లాక్. మళ్ళీ యాజువల్గా సేమ్ ఎలా వేసామో ఫస్ట్ దానికి అలాగే 3 చైన్స్, పికాట్కి మధ్యలో లాక్. తర్వాత మళ్ళీ 3 చైన్స్. ఓవరాల్గా నేను చేసి చూపిస్తాను. లాస్ట్ వన్ ఇక్కడ అటాచ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ 4 చైన్స్ లాక్ ఉంది కదా, అక్కడ అటాచ్ చేస్తాం మళ్ళీ. ఓకేనా, ఇవన్నీ ఎట్లా వచ్చిందో. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్యాజిల్ వస్తుంది కదా, ఇక్కడ మనకి సింగిల్ క్రోషాలు వేసుకోవాలి. 2 ఇది ఓవర్లాప్ చేస్తాను అనమాట. 4 5 ఓవరాల్గా 5 వేసాం. తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్, 4 చైన్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ లాక్, మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలా వేసామో 3 చైన్స్ ఓవర్లాప్ చేస్తూ పెటల్స్ లాగా అట్లాగా శారీ ఓవరాల్ మొత్తం చేసుకోవాలండి. ఇక్కడ ఇట్లా సింగిల్గా ఉంది కదా బీడ్, ఇక్కడ టైల్స్ వస్తాయి అనమాట. ఆ టైల్స్ కూడా వేసి నేను ఓవరాల్ లుక్ మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ క్రీమ్ కలర్ అండ్ కాపర్ కలర్. ఓవరాల్గా ఇలా ఉంటుంది డిజైన్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.